జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవము గల ప్రార్థనా సమూహపు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం సమకూడి ఉన్నాం. ప్రభువుని ఆరాధించే వారంగా ఉన్నాం. అందుకై మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని సన్నిధిలో మనం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కీర్తనాకారుడైన దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడపడానికి చాలా అత్యాసక్తితో ఎదురు చూస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం మనకెంతో విలువైంది, ప్రశస్తమైనది. కనుక మనం దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో మన సమయాన్ని గడపాలి. దేవుని సన్నిధిలో మరి ఆయన మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వినటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన ప్రతి సందర్భంలో కుటుంబాల నిర్మాణం గురించి మాట్లాడమని ఆయన చెప్తా ఉన్నారు. కనుక మనం ఈరోజు ఒక కుటుంబాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడిన ఒక కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను. So let us meditate about the family of కొర్నేలి కుటుంబం గురించి మనము ధ్యానం చేద్దాం. ఓకే, మీరు ట్రాన్స్లేషన్ అవసరమా? ఓకే, అదే మీరు అన్నారు కదా, అందుకని అంటున్నా. ఓకే అండి, రైట్, కంటిన్యూ. తెలుగులో చెప్పమంటున్నారా, ఇంగ్లీష్ లో చెప్పమంటున్నారా? చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. మీరు చెప్పారని నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అంతే. ఓకే, మీరు చెప్పండి, ఇంగ్లీష్లో చెప్తే ట్రాన్స్లేషన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే మీరు అన్నారు రాత్రి, ఏమో చాలా కాలం అయింది కదా ఇంగ్లీష్ లో వినాలని ఆశపడుతున్నారేమో అని నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? సరే, ఓకే. Let us know about the family, the wonderful family that is explained in our Holy Bible. There are so many families which are explained in the Holy Bible for our lesson learning. మన యొక్క ఆశీర్వాదం కొరకై బైబిల్ గ్రంథంలో అనేక కుటుంబాల కొరకు మరి చెప్పబడి ఉంది. అయితే ఆ యొక్క కుటుంబాలలో నుండి కొర్నేలి కుటుంబం కొరకై మరి ప్రత్యేకంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. Yes, there are so many families. The family is a symbolic being, a symbolic group that is created by the Heavenly Father on this earth. పరిశుద్ధమైనటువంటి మరి దేవుడు, పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఈ యొక్క కుటుంబాన్ని ఒక పరిశుద్ధ సంఘంగా మరి ఒక చిహ్నంగా సిద్ధం చేశాడు, ఉంచాడు. Yes, it is just like a heaven on the surface of this earth. ఈ భూమి మీద ఒక కుటుంబం అనేటువంటిది, క్రైస్తవ కుటుంబము ఈ భూమి మీద ఒక చిన్న పరలోకాన్ని తలపించేటువంటిదిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. Yes, if the family is in good order, it will be a heaven on this earth. కుటుంబము సరి అయినటువంటిదిగా, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటిదిగా ఉండేటువంటి కుటుంబం భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంటుంది. If one particular family be in a good order, a good proper order, it will be like a heaven on the surface of this earth. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం, భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం పరలోకములో మరి ఏ విధంగా మరి ఉంటుందో ఆ వాతావరణం అంతటి ఆత్మీయ వాతావరణం కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది. Yes, if one particular family is not in a good order, is not in according to the Bible, that family will be like a proper hell on the surface of this earth.
ఈ యొక్క భూమి మీద ఒక క్రమమైనటువంటి విధములో కాకుండా అక్రమమైనటువంటి విధంగా ఉంటే, వాక్యానుసారంగా జీవించకుండా తమ ఇష్టానుసారంగా జీవించేదైతే మరి ఆ యొక్క కుటుంబము పరలోకానికి సాదృశ్యంగా ఉండదు. It's like a hell. It's like a just a hell. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అక్రమము, అన్యాయము నరకాన్ని తలపించేటువంటిదిగా ఉంటుంది. నరకానికి సాదృశ్యంగా ఉండేటువంటిదిగా ఉంటుంది ఆ కుటుంబం. Yes, my dear brothers and sisters, my precious friends in Jesus Christ. యేసుక్రీస్తు నామములో మరి ప్రశస్తమైనటువంటి నా సహోదరి సహోదరులకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. Yes, sir. So we can see heaven, at the same time we can see hell in particular families on this earth itself. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే ఈ లోకములో జీవించేటువంటి కుటుంబాలలో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనలను బట్టి పరలోకమేదో నరకమేదో ఇక్కడే మనం తెలుసుకునేటువంటి వారిగా ఉంటాం. Yes, sir. Here a beautiful family which is explained in Acts chapter 10. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక చక్కటి మరి అందమైనటువంటి ఓ కుటుంబం, దైవ భయం కలిగినటువంటి ఓ కుటుంబాన్ని ఇక్కడ మరి మనం చూడగలుగుతాం. But this fellow, the head of this family, doesn't know who is Jesus. వాస్తవానికి దేవుని భయము కలిగినటువంటి కుటుంబం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ దేవుని భయము కలిగిన మరి నిజమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్న సంగతి అసలు ఈ కుటుంబ యజమానికి తెలియదు. But this fellow who is the head of this family is a very, very God-feared man. ఈ యొక్క కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి దైవ భయం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. It is recorded in the Holy Bible in the first verse of Acts chapter 10. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనములోనే ఆ యొక్క వ్యక్తి పేరు మనకు కనబడుతూ ఉంది. ఆ వ్యక్తిని గురించి మనకు రాయబడి ఉంది. There was a certain man in Caesarea called Cornelius, a centurion of the band called the Italian band. ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. Yes, this man Caesarea named Cornelius was a military officer. కైసరయ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి పేరు కొర్నేలి. ఈయన ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీలో, ఆర్మీలో మరి ఒక శతాధిపతిగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాడు. He was the officer on 100 military officers. 100 మంది మిలిటరీ మరి ఆర్మీ సైనికుల మీద అధిపతిగా, ఆఫీసర్గా, అధికారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. He was a very big officer. ఈ చాలా గొప్ప అధికారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. So he had a very good name in the army. ఒక మంచి పేరు కూడా ఈయనకు ఉంది. So at the same time he had been maintaining a very good devout life in his family also. అంత అధికారి అయినప్పటికీ, అంది పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క హెచ్చింపు లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. So we observe so many people outward in their workplaces and the outward they will have a good name, but they will not maintain their good name in the houses, in their homes. చాలా మంది బయట బాగానే ఉంటారు, మంచి పేరు ఉంటుంది, మంచి పదవి ఉంటుంది. అయితే ఇంటిలో మరి వారు అంతగా మంచి వ్యక్తిగా ప్రవర్తించరు. వారి ప్రవర్తన మంచిగా అనిపించదు కొంతమంది కుటుంబాల్లో. They won't be a good fathers. వాళ్ళు మంచి తండ్రిగా ఉండరు.
they won't be good husbands. వాళ్ళు మంచి భర్తలుగా జీవించలేరు. And they won't be not at all house masters. ఆ గృహాన్ని నడిపించేటువంటి ఆ యొక్క మంచి గృహ యజమానిగా ఉండలేరు కొంతమంది. But outward in the society and in their workplaces, they are being bosses who have great power over the subordinates. చూడండి, బయట అయితే మాత్రం ఇక వాళ్ళ పోకడగా ఉండదు, వాళ్ళ మాటలుగా ఉండవు. మరి బయట మాత్రం చాలా గొప్ప వ్యక్తిగా కనపడతా ఉంటారు. So in our Telugu language there is a saying, there is a proverb, ఎంట గెలిచి రచ్చ గెలవాలి అని. తెలుగులో మనకి ఒక సామెత ఉంది. ఆ సామెతే ఎంట గెలిచి రచ్చ గెలవాలి అని ఉంది. బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా ఉండకూడదు అని. But our Holy Bible says you should be very devout at home at first. ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో మరి ఈ యొక్క కొర్నేలి చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బయట కూడా చాలా గౌరవప్రదమైనటువంటి స్థితిలోనూ ఉన్నాడు. Yes, God needs that. God needs that. You should be maintain a beautiful home at your home yourself. దేవుడు కోరుకునేది అదే. నీవు గృహ యజమానిగా ఉన్నప్పుడు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునిలో కుటుంబం అంతటినీ నడిపించవలసినటువంటి బాధ్యత ఉంది. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. So let us come to our topic. In a Christian family, every Christian should maintain a beautiful conduct, a beautiful, respectful behavior in every member of a particular family. ప్రతి క్రైస్తవ కుటుంబములో కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ గౌరవప్రదంగా జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. So in a marriage, God uniting two different persons, one male and one female in the marriage. మనం గమనించగలిగితే మన యొక్క వివాహ జీవితాల్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి ఇద్దరు మరి స్త్రీ పురుషులు ఒకటిగా ఏకమై ఒక కుటుంబంగా జతపరచబడుతూ ఉంటూ ఉన్నాం. They are giving promises one to another at the time of marriage. They should not leave one another, and they should live together till the death, without any quarreling and with great love. వివాహాల్లో మనము చూస్తూ ఉంటాం, ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మరి ఇదిగో నిన్ను నేను విడువను, ఎడబాయను, మరణము వచ్చు వరకు నేను నీతోనే కలిసి ఉంటాను అని ఆ ప్రమాణాలు చేస్తూ మరి ఆ యొక్క వివాహాన్ని చేసుకునేటువంటి వారిగా ఉంటారు. Let us meditate one word from the Holy Bible, the epistle written to Titus, chapter 1, verse 7. Let us read it. తీతు గ్రంథంలో ఒక మాటని మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. Yes. Okay. For a bishop must be blameless as the steward of God, not self-willed, not soon anger, not given to wine, no striker, and not given to filthy liquor. గృహ నిర్వాహుని వలె ఎవరు ఉండాలనుకుంటూ ఉంటారో వాళ్ళు నిందారహితులుగా ఉండాలి. మరి వాళ్ళు కోపిష్టి వాళ్ళుగా ఉండకూడదు, కొట్టేవాళ్ళుగా కానీ మరి ఆ దుర్లాభాన్ని అపేక్షించేటువంటి వారిగా కానీ ఉండకూడదు. స్వస్థ బుద్ధి కలిగి నీతిమంతులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. Yes, also it is explained it continued in the 8th verse. She should be a lover of hospitality, lover of good men, and
and just and holy and temperate. అంత మాత్రమే కాకుండా మరి ఆ యొక్క వ్యక్తి అతిథి ప్రియుడిగా ఉండాలి, మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి, మరి మంచి వ్యక్తులను మరి సజ్జన ప్రియుడిగా ఉండవలసిన అవసరం ఉంది. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడై ఉండాలి అని అక్కడ రాయబడి ఉంది. This is about his family life, and it is holy life that he should maintain in his family. This is explained about his personal and family about that. వారి యొక్క కుటుంబ జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇటువంటి మంచి గుణగణములు, మంచి లక్షణములు కలిగి ఉండవలసిన అవసరం ఉంది ప్రతి క్రైస్తవునిలో అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. Yes, every believer, every Christian, and every God servant should maintain a holy life, a selfless life, and just life. That is, just life without any blame from the outward people or from the inward people. That is in your family. That is the Christian family or a God servant family or a believer's family. క్రైస్తవుడు అని పిలువబడేటువంటి మరి విశ్వాసి కావచ్చు, మరి ఆ యొక్క దైవజనులు కావచ్చు, మరి ఆ క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి, మంచిగా నీతిమంతులుగా జీవించేటువంటి వారిగా ఉండాలి, బయట కానీ లోపల కానీ మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. So every family should be like this, as explained here. That is the family that God loves here. ఇక్కడ మనం చెప్పబడినటువంటి ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నవో అవి కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబము ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Yes, he should be lover of hospitality. Any person visits his family, he should love him, and he should give his good hospitality for his satisfaction. క్రైస్తవుడు అని పిలువబడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని నమ్ముకున్నామని తెలియజేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన ఇంటికి ఎవరు వచ్చినా మరి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి ఆ విధంగా మరి ఒకరినొకరు ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. At the same time, God's word tells us here, every believer, every God servant should be self-controlled person. ఇక్కడ ప్రతి క్రైస్తవుడు మరి విశ్వాసే కానీ, దైవజనుడే కానీ, సంఘాన్ని నడిపించే వ్యక్తి కావచ్చు, కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి కావచ్చు, దేవునిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆశా నిగ్రహము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి మరి అని ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. Yes, he should have control over all his desires to maintain a holy life. పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి తన యొక్క ఆశా నిగ్రహం కలిగి తన శరీరేచ్ఛలను మరి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకునేటువంటి వ్యక్తిగా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. So that is how he can maintain a holy life in God's presence. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా జీవించటం అనేటువంటిది పవిత్రమైనటువంటి జీవితం. So nowadays so many believers and so many pastors and so many God's-men are not maintaining this proper God's way and good attitude and holy life in their personal life and also in outward life. అనేక కుటుంబాల్లో విశ్వాసులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, ఆ యొక్క దైవజనులైనటువంటి వారు కావచ్చు, మరి వారిలో ఇటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం అనేటువంటిది, ఈ పవిత్రమైనటువంటి లక్షణాలు మరి ఉండటం అనేటువంటిది చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటుంది. Yes, God ordained a holy life. He said and he exclaimed, I am holy, you must be holy. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగానే జీవించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. So what does God mean
Yes, he says us. He says to us that we should be holy. What do you mean? What do you think? What do you understand from God saying you should be holy too? నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు అర్థం ఏంటి? పవిత్రంగా జీవించటం అంటే, పరిశుద్ధంగా జీవించటం అంటే అర్థం ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం. What are the understanding of these God's words? You should be holy. ఈ హోలీ అనేటువంటి, పరిశుద్ధత అనేటువంటి, పవిత్రంగా జీవించాలి అనేటువంటి దీనికి మనం అర్థం చేసుకుంటున్నది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. Oh yes, in verse 6 from the same chapter, this cause left I thee in Greek. In verse 6, if any be blameless, the husband of one wife, having faithful children, not accused of riot or unruly. చూడండి, ఇక్కడ ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న అట్టివానిని పెద్దగా నియమించవచ్చు అని రాయబడి ఉంది ఇక్కడ. Yes, right. Everyone wants to be a pastor. Everyone wants to be a speaker. Everyone wants to be a headman of any group or any something else. But he wants to be head, but not maintaining the qualities of a head. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకంలో ప్రతి వ్యక్తి నేను సంఘాన్ని నడిపించాలి అనుకుంటారు, ప్రతి వ్యక్తి నేను ఒక గ్రూపుకి నాయకుడిగా ఉండాలి అనుకుంటారు, ప్రతి వ్యక్తి నేను పెత్తనం చేయాలి అనుకుంటారు, ప్రతి వ్యక్తి నేను ఒక పెద్దగా ఉండాలనుకుంటాడు, ప్రతి వ్యక్తి నేను మేనేజ్ చేయాలి, అంతా నా అధికారంలోనే జరగాలి అని చాలామంది అనుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. But this should have maintained also the way the God ordered in the Holy Bible. అటువంటి వాళ్ళు దేవుడు ఏమైతే దేవుని వాక్యములో చెప్పారో అంతటి పరిశుద్ధ జీవితాన్ని, అంతటి మరి నిందారహితమైనటువంటి జీవితాన్ని, మరి అంతటి స్వలాభము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. This is not I am saying, it is God saying. నేను చెప్పే మాట కాదు, ఇది దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు. దేవుడే ప్రత్యక్షంగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. So I don't have any objection if you want to be a speaker or a preacher. నువ్వు వాక్యాన్ని బోధించటానికి కానీ, సంఘాన్ని నడిపించటానికి కానీ, కార్యక్రమాన్ని నడిపించటానికి కానీ నేనేమీ అభ్యంతరం తెలియజేయట్లేదు. So I don't have any objection if anyone wants to be a pastor, if anyone wants to be God's man or a believer. So I don't have any objection. But what God says an objection, the man who loves God should be like this in what way God had ordered in his word. నువ్వు విశ్వాసిగా జీవించాలనుకున్నా, పాస్టర్గా జీవించాలనుకున్నా, సంఘాలను నడిపించాలనుకున్నా, ఏదైనా గ్రూపుకి లీడర్లుగా ఉండాలనుకున్నా నేను అభ్యంతరం ఏమీ తెలియచేయట్లా. అయితే దైవికమైనటువంటి లక్షణాలు, వాక్యములో చెప్పబడినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితము లేకపోతే నువ్వు ఆ పని చేయటం, ఆ విధంగా అటువంటి అధికారంలో ఉండటం, అటువంటి పెత్తనాన్ని కోరుకోవటం అది వాక్యానుసారం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. So always God says, always our Holy Bible teaches us to be husband of one wife and wife of one husband. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ విధమైనటువంటి స్థానాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏకపత్ని పురుషులై ఉండాలి, మరి ఒకే భార్య కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఒకే భర్త కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. And having faithful children, not accused of riot. ఇదిగో మరి అల్లరితో కూడినటువంటి పిల్లలు కాకుండా, చెడు సాంగత్యాలు చేసేటువంటి పిల్లలు కాకుండా, ఎదురు తిరిగేటువంటి పిల్లలు కాకుండా, మరి పిల్లలు కూడా దేవుని భయం కలిగినటువంటి పిల్లలుగా, విశ్వాస జీవితంలో జీవించేటువంటి పిల్లలుగా ఉండాలి.
Yes, before you teach other, you have to preach yourself and your family members. ఎందుకంటే మనము ఇతరులకు బోధించే ముందు, మనం ఇతరులకు చెప్పే ముందు, ఇతరులని ఫలానాది నువ్వు చెయ్యి అని ఆజ్ఞాపించే ముందు అది మన జీవితానికి మనం అన్వయించుకొని మన జీవితాల్లో మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా లేదా అనేది సరిచూసుకొని మనము చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. Yes, before you preach to your church, before you preach to your church members, before you preach to the world outside, you have to preach your wife, you have to teach your children, you have to teach your husband, and you have to teach your relatives and your family members. సంఘంలో నీ విశ్వాసులతో మరి బోధించేటువంటి దానికి ముందుగా, మరి నీ యొక్క సమాజంలో నువ్వు వాక్యం చెప్పే దానికి ముందుగా, నువ్వు మరి యొక్క ఈ ప్రపంచంలో అనేక మందికి నీతిని బోధించేటువంటి దానికి ముందుగా నువ్వు మొదట నీ పిల్లలకు నువ్వు బోధించుకోవాలి, నీ భార్యకు నువ్వు బోధించుకోవాలి, నీ భర్తకు నువ్వు బోధించుకోవాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు బోధించుకోవాలి, నీ ఇంటి వారికి మొదట బోధించుకునేటువంటి వారిగా ఉండాలి. Yes, Cornelius, a holy man, he was, although he was a great employee, a great officer outward, he is properly maintaining these biblical values in his family. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొర్నేలి గొప్ప అధికారిగా ఉన్నప్పటికీ కూడా, బయట గొప్ప మరి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, తన యొక్క గృహంలో, తన ఇంటిలో దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిగా, తన యొక్క భార్యను, తన యొక్క బిడ్డలను దేవుని భయములో మరి నడిపించేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. So many people outside, they are doing different government jobs or private jobs, but they have no time to spend their time with the family, to speak loudly to his wife and his children. బయట మరి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి బయట బాగానే ఉంటారు, బయట వాళ్ళతో బాగానే ఉంటారు. అయితే ఇంట్లో తన భార్యను ప్రేమించవలసినటువంటి విధంగా ప్రేమించలేరు, తన యొక్క బిడ్డలను ప్రేమించవలసినటువంటి వారుగా ప్రేమించలేరు. మరి బయట బాగానే ఉంటారు, ఇంట్లో తన యొక్క భర్తను భర్తగా గౌరవించవలసినటువంటి ఆ యొక్క విధంగా గౌరవించలేనటువంటి వారిగా ఉంటారు. But the unfortunate wife always used to cry about the condition in the family, and the children always to cry towards the unfortunate situations they face in the family. కుటుంబంలో జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి మరి ఒకరినొకరు నిందించుకునేటువంటి వారిగా ఉంటారు, ఒకరినొకరు శపించుకుని దూషించేటుకునేటువంటి వారిగా ఉంటారు. అయితే ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారిగా ఉండనటువంటి కుటుంబాలను మనం చూస్తాం. దూషించేటుకునేటువంటి వారిగా ఉంటారు. అయితే ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారిగా ఉండనటువంటి కుటుంబాలను మనం చూస్తాం. So many pastors don't maintain their family in a proper order. They don't love their wives. They don't love their children. But they come outside of their home and they come into the church. They come into the world and they preach the good order of the people, and they teach about the good discipline to the people outside. ముఖ్యంగా దైవజనులను మనం గమనించగలిగితే, అందరూ కాదు కానీ కొంతమంది దైవజనులు మరి బయట వాళ్ళు బల్లగుద్ది చెప్పేటువంటి ఆ యొక్క మాటలు, ఇతరులను క్రమముగా ఉండమని చెప్పేటువంటి ఆ యొక్క మాటలు, మరి క్రమశిక్షణలో పెరగమని బోధించేటువంటి ఆ యొక్క బోధ తన ఇంటిలో ఉండదు, తన యొక్క ఒంటిలో ఉండదు. తనకు తాను అన్వయించుకోలేడు, తన ఇంటిని ఆ విధమైన క్రమశిక్షణలో ఆ యొక్క నడిపించుకోలేడు. అంత సమయం ఇంటిలో తాను హెచ్చించుకోలేడు. Yes, the Bible says, it said not soon angry, ముక్కోపి అయి ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఇక్కడ దైవ గ్రంథంలో మరి కోపిష్టిగా ఉండకూడదు, ముక్కోపిగా ఉండకూడదు. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది, ఆ విధంగా ఉండకూడదు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. And he should not strike her,
of his wife. ఆ యొక్క భార్యను కొట్టువాడు. ప్రతి దానికి భార్యను మరి హింసించేటువంటి వ్యక్తిగా, కొట్టేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. And so many people are striker of children. ఆ పిల్లలను కూడా కొడతా ఉంటారు. పిల్లలను కూడా మరి అనేక మంది మరి దండించటం అంటే కారణం లేకుండా కొట్టేటువంటి వారిగా, కోపంతో కొట్టేటువంటి వారిగా ఉంటారు. But the fathers in the family should love their wife and should love their children with great love, with the love of God's word. He should teach God's word to the members of his family first. మొట్టమొదటిగా కుటుంబంలో ఉన్నటువంటి భర్త తన భార్యను గౌరవించేటువంటి వ్యక్తిగా ఉండాలి, భార్య తన భర్తను గౌరవించేటువంటి వ్యక్తిగా ఉండాలి, మరి తల్లిదండ్రులు తన పిల్లలను గౌరవించేటువంటి ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అది మన కుటుంబములో నుండే మొదలవ్వాలి. ఆ యొక్క ప్రేమ అనేటువంటిది మన కుటుంబంలో నుండే, ఆ క్రమశిక్షణ అనేటువంటిది మొదలవ్వాలి. పులిపీట దగ్గర నుంచే మరి అటువంటి ఆ క్రమం అనేటువంటిది మొదలవ్వాలి. Yes. God tells us here. So in a family which was created by our heavenly creator, our Lord, the family life is a wonderful group, a wonderful creation of our Almighty God on the surface of this earth. ఈ భూమి మీద మరి దేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే కుటుంబాలు ఏర్పడాలి, కుటుంబాల ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఆ యొక్క కుటుంబాలు దేవుడు నచ్చినటువంటి, దేవుడు మెచ్చేటువంటి కుటుంబాలుగా ఉండాలి అని భూమి మీద కుటుంబాలను ఏర్పాటు చేశాడు, వారిని ఆశీర్వదించాడు. And a devout man in Acts chapter 10 verse 2 says, a devout man and one that feared God and all his house clearly mentioned in the Holy Bible. All his house which gave much alms to the people and prayed to God. ఇక్కడ మనము కొర్నేలి గురించి మరి నేర్చుకుంటూ ఉన్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని రాయబడి ఉంది. So here is the three particular items are being mentioned, three particular things are mentioned, three particular subjects are mentioned, which is number one, he is fear to God. Number two, he taught the same fear to his children, all members of his family too. And number three, he is giving so much of help to the people outside, and he is praying every day. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కొర్నేలిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలని 3-4 లక్షణాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అవి అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, తన ఇంటి వారిని దేవుని భయములో పెంచినటువంటి వానిగా ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేస్తున్నటువంటి వానిగా ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వానిగా ఉన్నాడు. What a beautiful family it was. ఎంత చక్కటి దైవ భయం కలిగినటువంటి కుటుంబం ఇది. So does God love this family or not? You tell me yourself. మరి ఈ విధంగా ఈ కుటుంబం ఉంటే ఇట్లాంటి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడా లేదా ఒకసారి మీరు చెప్పండి. So we do can love any family in such a beautiful order. మనల్ని కూడా మరి ఆ విధంగా దేవుడు ఉండమంటూ ఉన్నాడు. Yes, my dear brothers and sisters. So you remember what God says to us. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో, దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా జీవించమంటుందో, ఏ విధంగా ఉండమంటుందో ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉందాం. We should maintain holiness in our family. మన కుటుంబంలో మనం పరిశుద్ధతని మనము కలిగి ఉండే వారిగా ఉందాం. In speaking, మన మాటలోను,
in our actions మన యొక్క క్రియలలో పరిశుద్ధత, and in our attitude toward other people, ఇతరులతో మనం మాట్లాడేటువంటి విధానం, ఇతరులతో మనం ప్రవర్తించేటువంటి విధానంలో పవిత్రత, in every step of our family life and outward life, we should maintain holiness. మనం బయట జీవించినా లోపల జీవించినా మనము పరిశుద్ధంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. So God loves only such family and such members of family. అటువంటి కుటుంబాలను దేవుడు ఏ విధంగా ఉండమంటుందో ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉందాం. We should maintain holiness in our family. మన కుటుంబంలో మనం పరిశుద్ధతని మనము కలిగి ఉండే వారిగా ఉందాం. In speaking, మన మాటలోను, in our actions, మన యొక్క క్రియలలో పరిశుద్ధత, and in our attitude toward other people, ఇతరులతో మనం మాట్లాడేటువంటి విధానం, ఇతరులతో మనం ప్రవర్తించేటువంటి విధానంలో పవిత్రత, in every step of our family life and outward life, we should maintain holiness. మనం బయట జీవించినా లోపల జీవించినా మనము పరిశుద్ధంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. So God loves only such family and such members of family. అటువంటి కుటుంబాలను దేవుడు నిశ్చయంగా ప్రేమించేటువంటి వానిగా ఉన్నాడు. And only such and such families only God loves. అటువంటి కుటుంబాలనే దేవుడు ప్రేమించేటువంటి వానిగా ఉన్నాడు. Well, let us check ourselves whether our family is like that. Do we are maintaining such a good order and a godly order in our families? మనం ఒకరినొకళ్ళు పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉందాం. ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉందాం. మన కుటుంబంలో మనం ఆ విధంగానే ఉంటున్నామా? మన కుటుంబము ఆ దేవుడు కోరుకున్నట్లుగా మరి పవిత్రంగా ఒక క్రమమైనటువంటి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, మరి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి జీవితంలో మనము జీవించగలుగుతున్నామా? అటువంటి మంచి లక్షణాలు ఉన్నాయా మన యొక్క కుటుంబంలో, మనలో అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. If mother and father loves one another in the family, the children will learn the love from the parents. ఆ తండ్రి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటే ఆ యొక్క గొడవలు లేకుండా మరి పిల్లల ఎదుట ఏ విధంగా వాళ్ళు మంచిగా జీవిస్తారో అదే పిల్లలు నేర్చుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. Yes, the parents should have to teach by their behavior, by their life to the children. కేవలము తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పిల్లలకి ఏదో మాటలు చెప్పి క్రమపరచటం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క చేతలలో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళు అనుదిన జీవితంలో మరి ఆ పిల్లలకు మాదిరి అయి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. Yes, children always look towards their parents and learn them. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రులను చూసి వాళ్ళు చేసేటువంటి ఆ పనులను పిల్లలు అనుకరించేటువంటి వాళ్ళుగా ఉంటారు. Yes, that is their lifestyle. Always children learns from their parents. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలను బట్టి కాదు కానీ తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తూ మరి పిల్లలు పెరుగుతూ ఉంటారు. So many parents use it to drink and use it to smoke in the presence of their children. పిల్లల ముందే కొంతమంది తండ్రులు తాగుతూ ఉంటారు, పొగ తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు వాళ్ళ ముందే. So in the presence of their children, many parents are speaking filthy language and bad language, and also diffused one another is with his wife. ఈ యొక్క పిల్లల ముందే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కోపపడుతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు మరి అనకూడని మాటలతో మరి తిట్టుకుంటూ ఉంటారు, బూతులు తిట్టుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు నిందించుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు శపించుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు.
So the children are learning the same thing and practicing them in their lives. పిల్లలు అది చూసినటువంటి పిల్లలు మరి మనం కూడా ఈ విధంగా ఉండాలి కాబోలు, ఇటువంటి మాటలు మాట్లాడాలి కాబోలు, ఇటువంటి పనులు చేయాలి కాబోలు అని వాళ్ళు కూడా వాటినే పాటించేటువంటి వాళ్ళుగా ఉంటారు. So many children are spoiling their lives by seeing parents in the world. చాలామంది పిల్లలు మరి తల్లిదండ్రుల యొక్క ఈ విధమైనటువంటి ఆ యొక్క మాటలు, ఆ యొక్క క్రియల ద్వారా ప్రభావితమైపోయి మరి లోకంలో చెడిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. But when the children going outside of the family, when they are spoiling their lives due to some bad attractions, the Christian parents are not rectifying them. క్రైస్తవ కుటుంబాల్లో మరి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పిల్లలకు ఒక క్రమాన్ని నేర్పకపోవటం వలన మరి క్రమమైనటువంటి ఆ యొక్క విధానాన్ని వాళ్ళకు అభ్యసించకపోవటం వలన బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక క్రమాన్ని నేర్చుకోకుండా మరి వాళ్ళు ఆ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు గురైపోయి మరి లోకస్తులుగా చెడిపోతున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. Yes, so the family is a model to heaven if good discipline, God's will and God's way is implemented in a particular family. ప్రతి క్రైస్తవ కుటుంబం ఈ యొక్క భూమి మీద పరలోకాన్ని తలపించేటువంటిదిగా ఉండాలి. మరి ప్రతి క్రైస్తవ కుటుంబం ఈ యొక్క భూమి మీద ఓ చిన్న పరలోకంగా ఉండాలి. మరి ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మరి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So any two persons are united in a marriage, in a particular marriage, they should not be divided until their death. This is God's commandment. ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఒకసారి గమనించగలిగితే మరి ఏదైతే మరి నిబంధన, మరి ఏదైతే ప్రమాణం మరి వివాహంలో చేసావో మరి ఆ యొక్క ప్రమాణాన్ని మరి నీ యొక్క జీవితంలో అన్వయించుకుంటూ దాన్ని కాపాడుకుంటూ మరణము వరకు మరి ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథపు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతి క్రైస్తవ కుటుంబంలో జీవించవలసిన అవసరం ఉంది. Yes, once you marry together, ఒకసారి స్త్రీ పురుషులు వివాహ బంధం ద్వారా వైవాహిక బంధం ద్వారా ఐక్యపరచబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, సంఘం యొక్క సన్నిధిలో తన బ్రతుకు దినములన్నీ వారితోనే మరి కాపురం చేసేటువంటి వారిగా, పవిత్రమైనటువంటి మరి జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉండాలి. Yes, it is God's commandment. It is not my words. ఇదేదో నేను చెప్పేటువంటి మాట కాదు, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఇవి. Yes, it is God's commandment. It is God's command. We should obey God's commandment. We should obey God's words. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు శిరసావహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. Yes, God says that no man should separate any two persons which are united in a holy marriage. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము కరాఖండిగా ఖండిస్తూ ఉంది. Yes, we can see it in Matthew chapter. In our beloved Lord Jesus Christ says in his sweet words. In his sweet words, he is saying in Matthew chapter 5 from 32. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయినటువంటి మరి క్రీస్తు కొండ మీద తన యొక్క ప్రసంగాన్ని చేస్తూ అక్కడ మరి ఈ యొక్క మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ఇక్కడ ఈ విధంగా తెలియచేసినటువంటి వానిగా ఉన్నాడు. Yes, I say to you that whosoever shall put away his wife, same for the cause of fornication, cause her
to commit adultery, and whosoever shall marry her, that is divorced, committed adultery. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయిస్తూ ఉన్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది. Yes, it was an order according to the Moses law to give a divorce if you are not willing to live together. చూడండి, ఈ విధంగా మరి భార్యాభర్తలైనటువంటి వాళ్ళు భార్యాభర్తలుగా ఉండటానికి ఇష్టపడినటువంటి పరిస్థితులలో మోషే ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు డైవర్ట్ చేసుకోవటం ద్వారా, విడాకులు ఇవ్వటం ద్వారా మీరు ఒకళ్ళనొకళ్ళు విడిపోవచ్చు అనేది మోషే ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. So those people who gathered towards Lord Jesus Christ asking the same question. Our law is saying like this, to give divorce to a person who is not willing to live together with his wife or husband. But why? What are you saying? What do you say? They are asking our Lord Jesus. అక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, తన యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అడుగుతూ ఉన్నారు. కొన్ని ఆ మాటలు అడిగినటువంటి మాటలకు యేసు ప్రభు సమాధానం చెబుతూ ఉంటూ ఉన్నాడు. మరి ఇద్దరు మరి ఒకరినొకరు మరి జీవించకపోతే మరి వాళ్ళు పరిత్యాగ పత్రం ఇవ్వబడాలి కదా, మరి నువ్వేం చెబుతావు అని యేసు ప్రభువుని అడిగారు. Then our dear Lord Jesus Christ said to those people, ఆ మాటలు అడిగినటువంటి వాళ్ళతో యేసు ప్రభు చెప్పాడు, you should not leave your wife when you once married her. ఒక్కసారి నీవు నీ యొక్క జీవితంలో వివాహం చేసుకొని భార్యగా నీ యొక్క జీవితంలో మరి తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీకి, భర్తగా నీ యొక్క జీవితంలోనికి వచ్చినటువంటి ఆ యొక్క పురుషునికి నీవు విడుదల కోరేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అని. So when you are leaving one another, you are becoming adulterers. ఒకళ్ళనొకళ్ళు మీరు ఒకవేళ విడిపోతే వ్యభిచారం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు అనేది ఇక్కడ రాయబడి ఉంది. At the same time, you are making your children orphans. అప్పుడు నీ యొక్క పిల్లలని నువ్వు అనాథలుగా చేసినటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. So I know some servants of God and some other Christian believers, those who have divorced their life partners and having another marriage. దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ కుటుంబాల్లో, కొంత విశ్వాసుల్లోనూ దైవజనుల్లోనూ కూడా ఈ విధమైనటువంటి చాలా మరి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ఒకళ్ళని విడిచిపెట్టి మరింకొకళ్ళని చేసుకునేటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులు. Their 4 children are becoming orphans. వాళ్ళకున్నటువంటి పిల్లలు, అంతకుముందు పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు మరి అనాథలైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. Yes. So in Revelation chapter 21 verse 8, God says like this. ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. Yes, let us read. The fearful, yes, and the unbelieving, and the abominable, and the murderers, and the whoremongers, and the sorcerers, and the idolaters, and all liars shall have their part in the lake where burnt with fire and brimstone, which is the second death. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు, పిరికి వాళ్ళు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, నరహంతకులు కానీ, వ్యభిచారులు కానీ, మాంత్రికులు కానీ, విగ్రహారాధికులు కానీ, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. Yes, here it says the adulterers will go to hell.
ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, వ్యభిచారులు మండుటగ్ని గుండములోకి వెళ్తారు, నరకములోకి అని. So automatically the people, those who are separated from their marriage bonding, marriage promises, they are automatically becoming adulterers. ఎప్పుడైతే మరి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు మరి విడిపోయి ఆ బంధాన్ని తెంచుకున్నారో అప్పుడే మరి యాదృచ్ఛికంగా మరి వాళ్ళు వ్యభిచారులుగా మారిపోతూ ఉన్నారు. So no one is making them adulterers, they themselves making them adulterers. వాళ్ళని ఎవరు వ్యభిచారులుగా చేయట్లేదు, మరి వాళ్ళు వ్యభిచార వృత్తి ఏమీ చేయట్లేదు, అయినప్పటికీ కూడా వాళ్లకు వాళ్ళే వ్యభిచారులుగా మరి పిలువబడుతూ ఉంటూ ఉన్నారు బైబిల్ గ్రంథం ద్వారా. And at the second time in Revelation chapter 22 in 15th verse, God says again in the same book. ఇంకా రెండవసారి ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది 15వ వచనంలో. Yes. కుక్కలను, in 15th verse, yes, without and outside of the heaven or dogs or sorcerers or whoremongers or murderers and idolaters and whosoever loveth and make the lie. ఇక్కడ ఏం రాయబడిందంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు అని రాయబడి ఉంది. Yes, 2 times mentioned in Revelation. ప్రకటన గ్రంథంలోనే మరి 2 సార్లు మనం ఈ యొక్క విషయాన్ని చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. Yes, adulterers will have no entry into the heaven. వ్యభిచారులు స్వతంత్రించుకోలేరు పరలోక రాజ్యాన్ని అని. So we should be careful about our holy life that we spend in our God's presence and God's house. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మరి మందిరంలో మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి మనము అన్ని విధాల మనలను మనం పరిశీలన చేసుకుని జీవించేటువంటి వారిగా ఉందాం. But if we maintain such a godly order, godly discipline in our homes, God will love our home. నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క మందిరంలో నువ్వు ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని, ఒక క్రమమైనటువంటి జీవితాన్ని జీవించగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. Then God will send his angels to visit your home. దేవుడు అప్పుడు నీ యొక్క కుటుంబంలోనికి ఆ యొక్క దేవదూతలను పంపిస్తాడు నిన్ను దర్శించటానికి. He will send messages through his mighty angels. ఆయన మరి నీకు దేవదూతల ద్వారా వర్తమానం పంపించేటువంటి వానిగా ఉంటాడు. He will answer all your prayers. నువ్వు చేసేటువంటి ప్రార్థన వినటానికి దేవదూతలను పంపించేటువంటి వానిగా ఉంటాడు. నీ ప్రార్థనను తీసుకొని దేవదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు వాటికి సమాధానం ఇచ్చేటువంటి వానిగా ఉంటాడు. And also he will praise you బలా నమ్మకమైన దాసుడా. బలా నమ్మకమైనటువంటి నా దాసుడా, నా దాసురాలా అని మరి దేవుడు మెచ్చుకునేటువంటి వానిగా ఉంటాడు. This is not easy thing as you think to get God's favor in our life. మరి దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క మరి ఆ యొక్క మంచితనాన్ని, మరి దేవుని యొద్ద నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకోవటం అనేటువంటిది అంత తేలికైనటువంటి పనేమీ కాదు. We face so many problems, so many temptations, so many hurdles to live a holy life which is loved by God. పవిత్రంగా జీవించటానికి, పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండటానికి ఎన్నో ఆటంకులు, అడ్డంకాలు, నిందలను, మరి ఎన్నో రకరకాలైనటువంటి శోధనలను మనం అనుభవించవలసినటువంటి, వాటిని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. We have to overcome all these to get a victorious life like just Cornelius.
కొర్నేలి మరి ఆ యొక్క జీవించినటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించటానికి మనం ఈ విధమైనటువంటి నిందలు అవమానాలు మరి వాటన్నిటినీ తట్టుకుంటూ ఎదుర్కొని మరి దేవుని యొక్క రాజ్యానికి చేరవలసినటువంటి వారిగా మనం ఉన్నాం. Yes, my precious children of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, So we are not permanent on this world. మనము ఈ యొక్క లోకములో మరి శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళం కాదు. So our goal, our target is to reach our God's presence. మనము దేవుని యొక్క రాజ్యానికి ఆయుత్తపడవలసినటువంటి వారిగా ఉన్నాం. ఒక దినమున ఈ యొక్క భూమిని విడిచిపెట్టవలసినటువంటి వారిగా ఉన్నాం. So if you maintain holiness in your life, you can reach our precious and beloved Jesus' presence very easily. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ లోకములో మరి జీవితమును జీవిస్తూ ఉన్నప్పుడే మనము పవిత్రమైనటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే మనము దేవుని యొక్క రాజ్యములో ఆయన పోలికను కలిగి ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. May God bless you with such a great blessing to enter into our beloved Lord's presence on His holy feet. మరి ఆయన ఆ యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళటానికి ఆయన యొక్క పాదాల దగ్గర మనము సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. అంతటి గొప్ప జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయనట్లుగా మనము ఈ భూమి మీద జీవించాలి. May God bless you all. అందరినీ దేవుడు దీవించును గాక. Sorry for taking 15 minutes more. So I will finish my speech with a small chorus. 15 నిమిషాలు ఎక్కువగా తీసుకున్నాను, దయతో మన్నించాలి. నేను ఈ ముగించబోతూ ఉంటున్నాను. ఒక చిన్న పల్లవి పాడి నేను ముగిస్తాను. ఈ జీవితం విలువైనదే, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ప్రార్థన చేసుకున్నాం. ఓకే. నీ జీవితం చాలా విలువైన సోదరి. నీ పరిశుద్ధంగా జీవించకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి ప్రభు మనతో
మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏ క్షణాన్ని నిన్ను పిలిచినా నా దగ్గరికి రావటానికి నా సన్నిధికి రావటానికి, నన్ను ఎదుర్కోవటానికి బహళ నమ్మకమైన దాసుడా, బహళ నమ్మకమైన దాసురాలా నిన్ను పిలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవ. విన్న నీ బిడ్డలందరినీ, నీ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి మీ సమృద్ధి మీ లోకంలో మమ్ములను, మా కుటుంబాలని సిద్ధపరచుకొని మా కుటుంబ సమేతంగా మీ సన్నిధికి రావడానికి, నిన్ను ఎదుర్కోవటానికి, నిందారహితులంగా నిష్కల్మషమైనటువంటి మా జీవితాలతో నిన్ను ఎదుర్కొని నిన్ను ఘనపరిచేలాగున నిత్యము నీ సన్నిధిలో, నీ పాదాల వద్ద, నీ రాజ్యంలో, నీ పరలోక రాజ్యంలో నాయన, రాత్రి లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యంలో నాయన మేము ఆనందించేటువంటి ఆ గొప్ప కృపను మాకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ